ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన రహేల్ ను సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. రహేల్ కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఈ నెల 22 వరకు రహేల్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండనున్నారు. పోలీసులు అతడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో రహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత విదేశాలకు పారిపోయిన రహేల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ కు వచ్చిన రహేల్ ను అదుపులోకి తీసుకుని జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మొత్తంగా గతంలో ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ నైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ విదేశాల నుంచి వచ్చినటువంటి రహేల్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి మహేందర్, అంటే మొత్తంగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినట్లుగా తెలుస్తోంది కోర్టు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన తర్వాత విదేశాలకు పారిపోయినటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ ను పోలీసులు ఎటకేలకు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన రహేల్ ను నేడు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. రహేల్ కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఈ నెల 22 వరకు రహేల్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండనున్నాడు. అలాగే పోలీసులు అతనిపై హైదరాబాద్ లో చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రజాభవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో రహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడు. రహేల్ పై పోలీసులు లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే నేడు హైదరాబాద్ కు వచ్చిన రహేల్ ను అదుపులోకి తీసుకుని జడ్జి ముందు ప్రవేశపెట్టి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే ఇచ్చారు. మొత్తానికి తాను ఇక రాలేము అనుకుని దాదాపు పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఈ కేసు అయితే దర్యాప్తు చేశారు. చాలా సీరియస్ గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. మొత్తానికి తను నేను హైదరాబాద్ రావడం, అలాగే దాని పట్ల ఇంటనే అరెస్ట్ చేయడం, జ్యుడిషియల్ జడ్జి ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఓకే మహేంద్ర, అంటే ఏదైతే కేసుకు సంబంధించి గతంలో చాలా రోజుల నుంచి అతను విదేశాలకు పారిపోయిన తర్వాత అతన్ని రప్పించే ప్రయత్నం చేశారు. కాకపోతే రహేల్ మాత్రం రాలేదు. అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత తరలించే ప్రయత్నం కావచ్చు, లేకపోతే కొంచెం తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడైతే వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఏం జరగబోతోంది మహేందర్? గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు షకీల్. అలాగే కొడుకు రహేల్ అరెస్ట్ కాకుండా కూడా విషయ ప్రయత్నాలు చేశాడు. దీంట్లో అతనికి బదులు ఇంకొక వ్యక్తికి కూడా కేసులో ఇప్పించాలని చాలా వరకు కూడా ప్రయత్నం చేశారు. అయితే తన స్థానంలో పోలీసులు లొంగిపోయేలా కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే రహేల్ కి ఇప్పటికే పోలీసులు రిపోర్ట్ నోటీసులు ఇచ్చారు. దీంట్లో తమకు ఇతరులు కాదు రహేలే ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాతనే అతనిపై లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అధికారం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి తర్వాత కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఘటనలు కూడా ఇక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదని చెప్పొచ్చు. పోలీసులు ఎంత చాకచక్యంగా నేడు రహేల్ ను అరెస్ట్ చేశారో ఇది ఒకటి ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తానికి ప్రస్తుతం అయితే మొదలుగుట్ట పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేసి ఇటు జడ్జి ముందు ప్రవేశపెట్టి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా పోలీసులు దీంట్లో కృషి చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.